హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో అయితే హెచ్ఎన్వి హ్యూమన్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది దానికి సంబంధించి అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క హ్యూమన్ వెరిఫికేషన్, ఫేషియల్ వెరిఫికేషన్ మనం చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమిటి, ఇంకా దాంతోపాటు ఫాలో అవ్వకూడని రూల్స్ ఏమిటి, ఏవి చేయాలి ఏవి చేయకూడదు మొత్తం మనకైతే క్లారిటీ ఇవ్వడం జరిగిందండి పోస్ట్లో అయితే. సో ఇవన్నీ తెలుసుకోవాలి, ఎందుకంటే చాలామంది కూడా ఇబ్బంది ఫెయిల్ అవుతున్నారు ఈ యొక్క ఫేషియల్ వెరిఫికేషన్లో. ఈ వీడియో చూడడం ద్వారా మనం చేస్తున్న మిస్టేక్స్ ఏమిటి, ఏ విధంగా చేయాలి, ఏ విధమైన కార్యక్రమాలు ఇప్పటికీ చేయకూడదు, అవన్నీ ఎక్కడైతే ఉన్నాయని తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితే హ్యూమన్ వెరిఫికేషన్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది కూడా మన యొక్క ఒమేగా నెట్వర్క్లో ఇప్పటికే 17,000 కంటే ఎక్కువ మంది మైనర్స్ ఎవరైతే ఉన్నారో హ్యూమన్ వెరిఫికేషన్ అయితే విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. మన కమ్యూనిటీ మొత్తం అయితే 60,000 దగ్గరలో ఉందండి. ప్రజెంట్ అయితే 60,000 కమ్యూనిటీ దగ్గరలో ఉంది. సో ఆల్రెడీ 17,000 కంటే ఎక్కువ మంది అయితే హ్యూమన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవడం జరిగిందండి. సక్సెస్ఫుల్గా అయితే చెబుతున్నారన్నమాట వీళ్ళు. ఒమేగా నెట్వర్క్ను సురక్షితంగా మరియు న్యాయంగా ఉంచడంలో సహాయపడుతున్నందుకు ధన్యవాదాలు. హ్యూమన్ వెరిఫికేషన్ తిరస్కరణకు నివారించడానికి దయచేసి మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించండి. ఈ యొక్క వెరిఫికేషన్ చేస్తుంటే మాకు ఫెయిల్ అవుతుంది, మాకు ఇది కంప్లీట్ అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదని కొంతమందికి అయితే ప్రాబ్లం ఉందండి. మెజారిటీ పీపుల్కి ఏం కాదు, కొద్ది మందికి మాత్రమే. సో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు చెబుతున్నారన్నమాట. ఇక్కడ కోర్టు వాళ్ళు అఫీషియల్గానే ఈ యొక్క సమస్యను అందరికీ ఉంది కాబట్టి కొంచెం స్పందించారన్నమాట వీళ్ళైతే. సో ముందుగా అండి టాపిక్స్ అన్నీ కూడా ఏమి చేయాలో ఉందన్నమాట. ఇక్కడ ఫ్రేమ్లో పూర్తి ముఖం స్పష్టంగా కనిపించేలా చూసుకోండి. ఎవరైతే ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకుంటారో మన ఫేస్ మొత్తం కూడా మనకైతే కనిపించాలని చెబుతున్నారండి. మీ ముఖం స్పష్టంగా కనిపించేలాగా మంచి లైటింగ్ ఉండేలాగా చూసుకోండి. సో ఈ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకైతే ఆ రూమ్ వాతావరణం కానీ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కానీ ఖచ్చితంగా క్లీన్గా నీట్గా ఉండాలి. ఇంకా దాంతోపాటు అండి మన ఫేస్ అనేది స్పష్టంగా కనిపించాలండి. మన వాళ్ళైతే నైటా చేశారు అవుతుంది, మార్నింగ్ చేశారు అవుతుంది, ఆఫ్టర్నూన్ చేశారు అవుతుంది, ఎప్పుడు చేసినా సరే ముందుగా మన ఫేస్ అనేది స్పష్టంగా కనిపించాలన్నమాట. మన ఫేస్ స్పష్టంగా కనిపించింది అనుకోండి, కొంచెం లైటింగ్ ఉంటే సరిపోతుందని చెబుతున్నారండి వీళ్ళైతే. అప్పుడు అవుతుందన్నమాట. ఇంకా దాంతోపాటు కెమెరా చూడండి, స్పష్టమైన కెమెరా ఉన్న స్థిరమైన పరికరాన్ని ఉపయోగించుకోండి. సో మన ఫోన్ కెమెరా అండి, ఫోన్ కెమెరా ఖచ్చితంగా నీట్గా క్లియర్గా ఉండాలండి. అక్కడ కొంతమందికి అయితే బూజుగా ఉంటుంది, అలా ఉండకోకుండా నీట్గా స్పష్టంగా కనిపించాలి. అలా ఉన్నప్పుడు మాత్రం మనకైతే ఈ ఫేషియల్ వెరిఫికేషన్ అయితే అవుతుందని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా ఇదైతే చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మీ ఫేస్ని మాత్రమే ఫ్రేమ్లో ఉంచండి. మన బాడీ పార్ట్స్ ఏం అక్కర్లేదండి, మన బాడీ పార్ట్స్ ఏం అక్కర్లేదు, జస్ట్ మన ఫేస్ని మాత్రమే. ఆ కెమెరా ఓపెన్ అవుతుంది కదా కేవైసీ అప్పుడు, సో అప్పుడు మాత్రం మనకి చూపిస్తే సరిపోతుంది అనమాట. ఈ ఫేషియల్ వెరిఫికేషన్ మనకు కావాల్సింది జస్ట్ ఫేస్ మాత్రమేనండి. మన బాడీ పార్ట్స్ కానీ ఇంకా పై పార్ట్స్ కానీ ఏం అక్కర్లేదని చెబుతున్నారు వీళ్ళైతే. ఇంకా దాంతోపాటు మీ ఒమేగా మైండ్ చేసిన టోకెన్లను సురక్షితంగా ఉంచే మీ ప్రాథమిక ఖాతాను మాత్రమే ఉపయోగించండి, వెరిఫికేషన్ అవుతుంది. సో మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా ఖచ్చితంగా ట్రై చేద్దామని చెబుతున్నారండి. సో మనమైతే ఖచ్చితంగా ఒకే ఒక్క అకౌంట్ ద్వారా మాత్రమే మనమైతే ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి జెన్యున్గా మన అకౌంట్కి అయితే సెక్యూరిటీ ఉంటుందన్నమాట. లేదనుకుంటే ఖచ్చితంగా ఎవరైనా సరే హ్యాక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని చెబుతున్నారండి. సో ఈ పాయింట్ మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు ఫైనల్ పాయింట్ అండి, మీ కళ్ళు తెరిచి ఉంచండి మరియు వృత్తాకార ఫ్రేమ్లో ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. సో సర్కిల్ అయితే ఓపెన్ అవుతుంది కదా, దాంట్లో మన కళ్ళు అండి, ఐస్ మనకు ఖచ్చితంగా ఓపెన్ అయిన ఉండాలని చెబుతున్నారు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే, ఈ టిప్స్ అనేవి ఫాలో అయినప్పుడు మాత్రమే మనకైతే ఈ ఫేషియల్ వెరిఫికేషన్ అనేది, హ్యూమన్ వెరిఫికేషన్ మనకైతే కంప్లీట్ అయితే అవుతుందండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మనకైతే ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే వెరిఫికేషన్ అయితే అవుతుందన్నమాట. సో మనం చేయాల్సిన పాయింట్లు అయితే ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడండి ఏవి చేయకూడదు అంటే, మన యొక్క ఫేషియల్ వెరిఫికేషన్ అవ్వాలంటే ఏమి చేయాలో తెలుసుకున్నాం, కానీ ఏమి చేయకూడదు లిస్ట్ అయితే ఉందండి, అవి కూడా తెలుసుకోవాలి మనమైతే. సో దాంట్లో చూసినట్లయితే మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే హ్యూమన్ వెరిఫికేషన్ని ప్రయత్నించవద్దు. సో మనకైతే ఆధార్ కార్డు పరంగా చూసినట్లయితే 18 ఇయర్స్ కంటే బిలో ఉందనుకోండి, అంటే 16 కానీ 17 కానీ 15 కానీ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళైతే ఈ యొక్క హ్యూమన్ వెరిఫికేషన్ అయితే ట్రై చేయొద్దని చెబుతున్నారండి. ఎందుకంటే మనకి ఫేజ్ 2లో ఏదైతే ఉంది ఫేషియల్ వెరిఫికేషను, ఫేజ్ 3 కొద్ది నెలలో వస్తుంది. అప్పుడు మనం డాక్యుమెంట్ కేవైసీ చేసుకోవాలన్నమాట. అది కేవైసీ, ఫేషియల్ వెరిఫికేషను. సో దయచేసి వాళ్ళైతే కేవైసీకి ట్రై చేయొద్దు. అదేవిధంగా హ్యూమన్ వెరిఫికేషన్ కూడా ట్రై చేయొద్దని చెబుతున్నారండి. ఎవరైతే 18 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళ సంగతి ఇది. సో అది మీరు గమనించాలి. మీ అకౌంట్లో వేరొకరి ముఖాన్ని ప్రయత్నించవద్దు.
సో ఖచ్చితంగా 1 అకౌంట్ ఈక్వల్ టు 1 ఫేస్, 1 కేవైసీ, 1 ఫేషియల్ వెరిఫికేషన్ అనమాట. మల్టిపుల్ ఐడీస్ అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు వాడొద్దండి. ఎవరి ఐడీకి వాళ్ళ ఫేసే ఉండాలన్నమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఉందాం కదా అని ఎవరిదో వాళ్ళు మీరు లింక్ చేసినట్లయితే కేవైసీ అప్పుడు ఇబ్బంది పడతారండి. సో అందుకే మీ అకౌంట్ అయితే మీ ఫేషియల్ మాత్రమే వెరిఫికేషన్ చేసుకోండి. ఇంకా ఫ్రేమ్‌లో ఒకళ్ళకంటే ఎక్కువ మొక్కలు గ్రహింపవద్దు. సో ఇదండి చాలామంది కూడా అయితే కొంతమంది, అందరూ అంటలేదు, కొంతమంది అయితే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారండి ఫ్రేమ్‌లో. అలా ఉండకూడదు. ఒక ఫేస్ మాత్రమే కనిపించాలి. ఎందుకంటే కొంతమంది టీమ్ వైడ్‌గా వెళ్తున్నారండి చేసుకోవడానికి అయితే. అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ పర్సన్ వెనకమాలైతే ఇంకో పర్సన్ అయితే ఉంటున్నాడనమాట. సో ఎవరు నిలబడకూడదండి. జస్ట్ మనకైతే ఒక ఫేస్ మాత్రమే రికగ్నిషన్ తీసుకునేదన్నమాట కోర్ టీమ్ అయితే. సో దయచేసి గమనించండి పాయింట్ మీరు కూడా. ఇంకా దాంతో పాటు చూసినట్లయితే బహుళ ఖాతాల్లో ఒకే ముఖాన్ని ఉపయోగించవద్దు. సో మల్టిపుల్ ఐడీస్‌కి దయచేసి మీ ఫేస్‌ని ట్రై చేయవద్దు. పొరపాటున అయిందా సరే మీరు భవిష్యత్తులో ఇబ్బంది అయితే పడతారని చెబుతున్నారండి. సో దయచేసి అలాగ ఉండొద్దు. ఏ ఐడీకి ఆ ఫేస్ మాత్రమే, ఆ పర్సన్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. అస్పష్టమైన చిత్రాలతో లేదా తక్కువ లైటింగ్‌తో ప్రయత్నించవద్దు. సో చెప్పాను కదా, లైటింగ్ మనకైతే మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. అప్పుడు మాత్రం మనకైతే గ్లో అయితే ఉంటుంది. ఫేస్‌లో కొంచెం కనిపిస్తుందన్నమాట. ఇంకా దాంతోపాటు లింగ అసమలిత ధృవీకరణ ప్రయత్నించవద్దు. స్త్రీ అకౌంటు స్త్రీ ఫేస్ కావాలి. పురుష ఖాతా పురుష ముఖం. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వైఫ్ అకౌంట్ అనుకోండి, వైఫ్ మాత్రమే ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. నేమ్ కూడా అదే ఇస్తాం కదా మన అకౌంట్ రెడీ చేసేటప్పుడు. సో అదే విధంగా అనమాట. అదేవిధంగా హస్బెండ్ ఫేసు, అదేవిధంగా వైఫ్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఫేస్ అయితే మ్యాచ్ అయితే కాకూడదు. ఎవరి అకౌంట్‌కి వాళ్ళ ఫేస్ మాత్రమే ఉండాలి. జెండర్ కూడా ఖచ్చితంగా చేంజ్ కాకూడదు. జెండర్ మిస్టేక్ అయితే ఖచ్చితంగా కాకూడదు. ఎందుకంటే ఆధార్ కార్డులో అయినా సరే, మన బ్యాంక్ అకౌంట్‌లో అయినా సరే, మన డాక్యుమెంట్ కేవైసీ చేసుకునేటప్పుడు త్వరలో మనకి ఇబ్బంది కాకూడదండి. సో ఖచ్చితంగా ఎవరి అకౌంట్‌కి వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. మంచి లైట్‌గా ఉన్న ప్లేస్‌లో ట్రై చేయండి. బ్రైట్‌నెస్ బాగుండాలి. మీ కెమెరా బాగుండాలని చెబుతున్నారన్నమాట. సో ఏ విధంగా చేస్తే అవుతుందో, ఏ విధంగా చేస్తే అవ్వదో అవన్నీ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నానండి. ఇంకా దాంతో పాటు వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం గురించి కూడా, మా హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ వ్యవస్థ అనేది న్యాయంగా మరియు ప్రామాణికతను నిర్ధారించడానికి అధిక శిక్షణ పొందిన ఏఐ వెరిఫికేషన్ నమూనాను ఉపయోగిస్తుంది. మార్గదర్శకులను పాటించకపోతే హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా తిరస్కరించబడుతుంది. సో దయచేసి ఎప్పుడైనా సరే వాటిని అయితే మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా కేవైసీ అయితే అవుతుందన్నమాట ఫేషియల్ వెరిఫికేషన్ అయితే. సో ఒక చిన్న గమనిక అయితే ఉందండి ఇక్కడ. పరికర అనుమతులు లేదా హార్డ్వేర్ పరిమితుల కారణంగా కొంతమంది వినియోగదారులు కెమెరా యాక్సెస్ అనేది సమల్యంగా ఎదుర్కొంటున్నారు. సో కెమెరా అనే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అండి. టాప్గా ఉన్న సమస్య ఇది. కెమెరా అయితే సరిగా ఉండట్లేదంట. దయచేసి హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ ప్రారంభించే ముందు మీ కెమెరా అనేది ఖచ్చితంగా నీట్గా క్లీన్గా ఉంచుకోండి. పర్మిషన్లు కూడా ఇవ్వండి. ఎందుకంటే కెమెరా ఓపెన్ అవ్వాలంటే ముందుగా కెమెరా పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో అవన్నీ కూడా మీరైతే నిర్ధారించుకున్న తర్వాతే ట్రై చేయడం అని చెబుతున్నారన్నమాట. ఇంకా దాంతోపాటు స్పెషల్ హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ కేసులు అయితే వస్తున్నాయి అన్నమాట. అదేంటంటే నిర్దిష్ట హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ పరిస్థితులకు మాత్రమే మద్దతు అందుబాటులో ఉంటుంది. అవి కవలాల వెరిఫికేషన్ కేసులు, లేదనుకుంటే మరొక ముఖంతో వెరిఫికేషన్ కోసం నకిలీ హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ రీసెట్ అనేది అభ్యంతరం అన్నమాట. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే కొన్ని స్పెషల్ కేసులు కూడా వస్తాయండి. ఎందుకంటే ఒకవేళ ట్విన్స్ ఉన్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఫేసులు కూడా ఒకేలాగా ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో మన కోర్ టీం వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకుంటే సపోర్ట్ చేస్తారంట. ఇంకా దాంతోపాటు వేరే ఫేస్‌తో వెరిఫికేషన్ కోసం నకిలీ హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ అనేది రీసెట్ అభ్యర్థన. సో ఖచ్చితంగా ఎవరు కూడా ఇలా చేయకూడదు. మీకు ఒక ఫేస్ ఉంటుంది కాబట్టి దాంతోనే కేవైసీ చేసుకోండి. ఒకరి ద్వారా హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ చేసుకొని వేరే డీటెయిల్స్ ఇస్తానంటే కేవైసీకి ఇబ్బంది అయితే వస్తుందండి. ఎవరికి వాళ్ళు సపరేట్‌గా అయితే మెయింటైన్ చేయాలని చెబుతున్నారన్నమాట. మీరు ఈ ప్రత్యేక సందర్భాల్లో పడితే దయచేసి హెల్ప్ డెస్క్‌ను సంప్రదించండి. సో వీళ్ళైతే హెల్ప్ డెస్క్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసారు కదా! ఇంకా ఎవరికైతే ప్రాబ్లంగా ఉందో ఆ హెల్ప్ డెస్క్‌ని ఖచ్చితంగా మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. ఈ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి మరి ఇస్తాను. మన వాట్సాప్ ఛానల్‌లో కూడా ఇస్తాను. హెల్ప్ డెస్క్‌ని అయితే సంప్రదించండి. ఎవరికైతే ప్రాబ్లంగా ఉందో ఇప్పటికి కూడా టికెట్ రైజ్ చేయండి. మీకైతే వాళ్ళు హెల్ప్ అయితే చేస్తారన్నమాట. ఒమేగా నెట్వర్క్‌ను సురక్షితంగా, న్యాయంగా మరియు హ్యూమన్ వెరిఫికేషన్‌లాగా ఉండేలాగా చూసుకుందాము. సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా మంచిగా అయితే ఉండబోతుందండి. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ మనకైతే లాంచ్ అయిపోయిన తర్వాత అండి. సో అందరూ కూడా ఒమేగా నెట్వర్కే చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఇంకా అదేవిధంగా బిగ్ ప్రాజెక్ట్‌గా ఉంటుంది. 1 crore కమ్యూనిటీ కావాలి లాంచింగ్‌కి అయితే. సప్లై కూడా బాగుంది. ఇంక దాంతోపాటు వీళ్ళు ఈకోసిస్టమ్ అండి చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్‌కి అయితే అప్రిసియేషన్ బాగా రాబోతుందండి. సో మనకైతే ఇంటర్లింక్ తర్వాత ప్రధానమైన ప్లేస్‌లో అయితే ఖచ్చితంగా ఈ ఒమేగా ఉండబోతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి ఈ యొక్క హెచ్ఎన్వి అంటే. సో అందరూ కూడా ఈ పాయింట్లు అయితే గమనించి ఇంకా ఎవరైతే ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోలేదో ఈ టిప్స్ని ఫాలో చేసుకోవాలని కోరుకుంటున్నారండి. సో ఖచ్చితంగా మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.